ఈరోజు మేము ఆలమూరులో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈ టెంపుల్కి నాకు ఒక మంచి మెమరీ అయితే ఉన్నదనమాట. అదేంటన్నా షేర్ చేస్తాను. సో అమ్మ నేను అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. ఇంకా స్టార్ట్ అయ్యి ఇంక జొన్నాడ్ సెంటర్లో అయితే మేము బస్సు అయితే ఎక్కాము. ఆలమూరు మాకు ఎంతో దూరం కదండి, చాలా దగ్గర అనమాట. కానీ ఆలమూరు బండి మీద వెళ్ళామంటే చాలండి ఎంత దుమ్ము లెగుస్తుందో. ఎందుకంటే పక్కన ఇటుక బట్టీలు అయితే ఉంటాయి అనమాట, మొత్తం ఆలమూరు అంతాని. సో అందుకే బాగా దుమ్ము కానీ లేదంటే అది పొట్టు ఉంటుంది కదా, పొట్టు కానీ బాగా ఎగిరిపోతూ ఉంటుంది. సో ఇంకా ఆలమూరు అయితే వచ్చేసామండి. ఇలా ఎవరో చూడండి ఇల్లు ఎలా కట్టారో. ముందు చూడడానికి ఏమో ఇలా ఉంది, వెనక చూడడానికి ఏమో ఎంత పొడవుగా ఉన్నదో. అసలు అంత చిన్న స్థలంలో ఎలా కట్టారు, లోన ఎలా సామాన్లు పెట్టారో నాకు అర్థం కాలేదు అసలు అని. సో తర్వాత అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మీకు అయ్యప్ప స్వామిని కూడా చూపిస్తాను, మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి. అయితే నేను మా చిన్నప్పుడు ఈ టెంపుల్లో ఏంటంటే గేమ్స్ అయితే ఎక్కువ పెట్టేవారు అనమాట. మ్యూజికల్ చైర్ కానీ ఇంకా రకరకాల గేమ్స్ అయితే పెట్టేవారు. ఒకసారి మ్యూజికల్ చైర్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టము. సో అప్పుడే నేను మ్యూజికల్ చైర్లో ఆడాను. ఆడినప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ మ్యూజికల్ చైర్లో ఫస్ట్ అయితే వచ్చిందండి. దానికి ఒక సర్టిఫికెట్, దాంతోపాటు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. అలా తర్వాత మనకి పేపర్లో కూడా నా పేరు, అలాగే నేను ఏం గేమ్ ఆడాను అన్నది ఇదంతా కూడా పేపర్లో అయితే వేశారనమాట. ఫోటో వేయలేదు కానీ. సో ఫస్ట్ మన పేరు పేపర్లో వచ్చిందని ఇంక ఫుల్లీ హ్యాపీ అయిపోతాం కదా. సో ఆ పేపర్లో నా పేరు వచ్చింది, ఈ పేపర్లో నా పేరు వచ్చిందని చెప్పేసి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామన్నమాట. ఆ పేపర్ చాలా ఇయర్స్ అయితే దాసాను కానీ ఇప్పుడు మిస్ అయిపోయింది. టెంపుల్లో నాకు మెమొరీ అంటే అదేనండి. సో అది ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను అనమాట. సో అలాగా ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. ఇంకోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్లో నాకు ఈ చెట్టు ఏదో కొంచెం డిఫరెంట్గా కనిపించిందండి. ఆ చెట్టు పేరు ఏంటంటే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకోండి ఇదే ప్లేస్లో అయితే నేను గేమ్ అయితే ఆడాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.